నమస్తే. ప్రస్తుతం నేను మహేశ్వరం నియోజకవర్గంలోని వర్టెక్స్ సిటీలో ఉన్నా. నా వెనకాల కనిపిస్తున్నది వర్టెక్స్ ఫ్లోరెంజా. ఇది మొత్తం కూడా వర్టెక్స్ సిటీకి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ వెంచర్స్ నడుస్తూ ఉన్నాయి. నేను ఇక్కడికి ఎందుకు రావడం జరిగిందంటే తెలంగాణలో మరో భూ పోరాటం జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే కొన్ని వేల కోట్ల భూములు కొల్లగొట్టబడుతున్నాయి తెలంగాణలో. నీళ్లు, నిధులు, నియామకాలు ఈ అజెండాతో తెలంగాణను తీసుకొని వచ్చినాం. మనం కొట్లాడిరు, 1200 మంది అమరులయ్యారు. సో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో భూ బకాసురులు తయారయ్యారు. కొన్ని వేల కోట్ల భూములు కొల్లగొట్టబడుతున్నాయి. వర్టెక్స్ సిటీ పేరుతో దాదాపు 350 ఎకరాల్లో 150 ఎకరాలు మొత్తం కబ్జా చేసి పడేసిండు వర్టెక్స్ వర్మ. సో గతంలో నుంచి కూడా మనం చూసినాం. గత 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఈ వర్టెక్స్ వర్మ గురించి కొన్ని కథనాలు వచ్చినాయి. దాదాపు 150 ఎకరాల్లో వర్టెక్స్ సిటీ నిర్మించి ప్రజల ఈ వర్టెక్స్ సిటీ ల్యాండ్లో అసైన్డ్ భూములు ఉన్నాయి, ప్రైవేట్ వ్యక్తుల భూములు ఉన్నాయి, ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి. అక్కడ ఒకసారి ఆ బిల్డింగ్ చూపి, ఆ బిల్డింగ్ కనిపిస్తుంది కదా ఇప్పుడు మీకు, అది ఎయిర్పోర్ట్ ల్యాండ్లో ఉంది. అది ఇట్లా ఏరోప్లేన్స్, ఇప్పుడు ఎడిటర్ విజువల్స్ ఏమని చెప్పు, ఈ బిల్డింగ్ మీద నుంచి ఎయిర్పోర్ట్లు ల్యాండ్ మొత్తం ఎయిర్పోర్ట్ పక్కన ఉంటుంది. ఏరోప్లేన్స్ అన్నీ కూడా ఈ బిల్డింగ్ మీద నుంచి ల్యాండ్ అవుతుంటాయి. పక్కనే ఎయిర్పోర్టు. మరి ఈ బిల్డింగ్కి పర్మిషన్ ఎట్లా వచ్చింది? దాదాపు 9 ఫ్లోర్లు ఈ బిల్డింగ్లో 9 ఫ్లోర్లు నిర్మించారు. ఎన్ఓసి ఎవరు ఇచ్చిర్రు? ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, ప్రభుత్వ పెద్దలు ఇన్వాల్వ్ అయ్యారని క్లియర్ కట్గా మనకు అర్థమవుతా ఉంది. ఇట్లాంటి బిల్డింగ్స్ కొన్ని చాలా ఉన్నాయి ఈ వర్టెక్స్ సిటీలో. ఒకసారి అక్కడ చెరువు కనిపిస్తుంది, కొంచెం ముందుకు రా చెప్తాను ఏమంటారు. ఇప్పుడు ఈ రోడ్డు కనిపిస్తుంది కదా, దాదాపు 150 ఎకరాల్లో ఈ వర్టెక్స్ సిటీలో ల్యాండ్స్ కబ్జా చేయడం జరిగింది. ఈ చెరువు ఇది మొత్తం కూడా ప్రైవేట్కి సంబంధించిన కొంతమంది చైతన్యారెడ్డి అనే ఒక మహిళ ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. చర్యలు తీసుకోమని చెప్పి కూడా ఆమె చాలాసార్లు హైడ్రా కమిషనర్కి రంగనాథ్ గారికి మా ల్యాండ్ కబ్జా చేసి దాదాపు 150 ఫీట్ల రోడ్డు కబ్జా చేసిర్రు అని చెప్పి, ఒక ఫ్లైట్ అక్కడ చూపి ఒకసారి. అక్కడ ఫ్లైట్ ఒకటి మనం ల్యాండింగ్ చూడొచ్చు. ఈ బిల్డింగ్ పక్క నుంచి ల్యాండ్ అవుతుంది చూడు, అగో అది మొత్తం ఎయిర్పోర్ట్ ల్యాండ్. అది మొత్తం కూడా ఎయిర్పోర్ట్ ల్యాండ్. 9 అంతస్తుల భవనం ఇక్కడ ఎట్లా వెలిసింది? ఎవరు పర్మిషన్లు ఇచ్చిరు? ఎన్ఓసి లేదు, పర్మిషన్ లేదు, హెచ్ఎండిఏ పర్మిషన్ లేదు. ఈ రోడ్డు మొత్తం కూడా దాదాపు 150 ఫీట్లు, అంటే నేషనల్ హైవేకి సంబంధించిన ఇది ఉంటుంది కదా, ఈ నేషనల్ హైవేకి సంబంధించిన అంత పెద్ద రోడ్డు ఈ ప్రైవేట్ ల్యాండ్లో ఎట్లా నిర్మించారు? దీనికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? సో ఇవన్నీ కూడా చాలా విత్ ఎవిడెన్స్తో ప్రాపర్గా మనం అన్ని ఎవిడెన్స్ చూసి రిపోర్ట్ తయారు చేసి దాని ఆధారంగానే మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ గాల్లో మాటలు ఏం లేవు. ఒక్కసారి అక్కడ జూమ్ చేసుకో, అక్కడ కనిపిస్తున్న చెరువు సూరారం చెరువు. ఈ చెరువు దాదాపు ఇక్కడ వరకు ఉండాలి. ఈ రోడ్డు పక్కన అక్కడ వరకు చెరువు ఉండాలి. డోజర్లతో మొత్తం మట్టి తోచి చెరువు మొత్తం బూడ్చిపాడేసారు. సో ఇది మొత్తం కూడా గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ రోడ్డు దాదాపు 2 కిలోమీటర్లు ఉంటుంది. రోడ్డు 150 ఫీట్ల రోడ్డు 2 కిలోమీటర్లు ఉంటుంది. ఇందులో అసైన్ భూములు, ఎస్సీ ఎస్టీకి సంబంధించిన భూములు ఉన్నాయి. వాళ్ళ భూములు కబ్జా పెట్టి ఈ రోడ్డు నిర్మాణం చేసిన వర్టెక్స్ వర్మ. వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే వాళ్ళని తీసుకుపోయి గన్నులు పెట్టి మరి, తుపాకులు పెట్టి మరి మిమ్మల్ని చంపేస్తామని చెప్పి వాళ్ళని బెదిరించి వాళ్ళ భూములు లాక్కొని కబ్జా చేసి ఇట్లాంటి నిర్మాణాలు చేపడుతున్నారు వర్టెక్స్ వర్మ. ఈ చెరువు ఒకసారి చూడొచ్చు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టిలో ఈ చెరువు లేదా? సూరారం చెరువు మొత్తం కూడా దాదాపు 50% చెరువు మింగేసిర్రు. అది మొత్తం కూడా డోజర్లతో పెట్టి మట్టి తోపిచ్చేసి ఆ చెరువు మొత్తం కబ్జా పెట్టేసారు. అక్కడ వరకు ఇప్పుడు చెరువు లేదు, ఫెన్సింగ్ వేసిర్రు మొత్తం. అక్కడ ఈ వెంచర్లు తయారు చేసిర్రు. సో ఒకసారి మనం లోపలికి వెళ్దాం. లోపల కూడా చాలా అసైన్ ల్యాండ్స్ కబ్జా చేసి దాదాపు ఈ రోడ్డు ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది. 150 ఫీట్స్లో ఉంటుంది రోడ్డు. నేషనల్ హైవే కంటే పెద్దగా ఉంది ఈ రోడ్డు. ఒక ప్రైవేట్ ల్యాండ్లో ఇంత పెద్ద రోడ్డు వేసినప్పుడు హెచ్ఎండిఏ పర్మిషన్ తీసుకోవాలి. తహసీల్దార్, దీనికి సంబంధించిన తహసీల్దార్ని రాత్రికి రాత్రే ట్రాన్స్ఫర్ చేసి పడేసారు పర్మిషన్ ఇవ్వనందుకు. సో ఇదంతా కూడా వర్టెక్స్ సామ్రాజ్యం, కొన్ని వేల కోట్ల భూదందా ఇదంతా కూడా. ఒకసారి మనం లోపలికి వెళ్దాం, ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం.
సో వర్టెక్స్ సిటీలో నుంచి కొంచెం లోపలికి వస్తే పక్కన ఎయిర్పోర్ట్ ల్యాండ్ ఉంది. కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి ఫామ్ హౌస్ ఇది, అంటే కన్స్ట్రక్షన్లో ఉంది, అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. మరి కాంగ్రెస్ నాయకులు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ మీద చాలా ఆరోపణలు వచ్చినాయి. ఇప్పుడు దీంట్లో అధికార పార్టీకి సంబంధించిన కన్స్ట్రక్టెడ్ ఎమ్మెల్యే ఇందులో కనిపిస్తూ ఉంది, ఆయన పోస్టర్ కూడా కనిపిస్తూ ఉంది. సో ఇదంతా కూడా వర్టెక్స్ డెవలపర్స్, అంటే వర్టెక్స్ వర్మ, కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి ఇద్దరు కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి పెద్ద ఎత్తున వెంచర్ ఇది. దాదాపు 150 ఎకరాల్లో ఈ వెంచర్లు ఉన్నాయి. ఎయిర్పోర్ట్ ల్యాండ్ కబ్జా చేసిర్రు, అసైన్డ్ భూములు కబ్జా చేసిర్రు. సో చాలామంది దళితుల భూములు కబ్జా చేసిర్రు. దాదాపు 150 ఫీట్ల నేషనల్ హైవే కంటే పెద్ద రోడ్డు వేసి ఒక ప్రైవేట్ ల్యాండ్లో రోడ్డు వేయడం జరిగింది. ఒకసారి మనం లోపలికి కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఇది వర్టెక్స్ సిటీలో ఇదొక వెంచరు. ఇప్పుడు మనకు అక్కడ కనిపిస్తున్నది ఇదంతా కూడా ఎయిర్పోర్ట్ రోడ్. ఇదంతా కూడా అంటే ఈ గోడ అవతల ఎయిర్పోర్ట్ ఉంటుంది, ఈ గోడ యువతల ఇదంతా కూడా వెంచరు. అంటే వర్టెక్స్ వర్మ అనేటోడు ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ని కూడా కబ్జా చేసి పడేసిండు. ఇప్పుడు ఈ గోడ కట్టరు కదా, ఈ గోడ యువతల ఇందులో దాదాపు 60 ఎకరాలు ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ కబ్జా పెట్టారు. 60 ఎకరాలు ఎయిర్పోర్ట్ ల్యాండ్స్, అసైన్ ల్యాండ్స్, ప్రైవేట్ ప్రాపర్టీసు, గిరిజన ఎస్సీ ఎస్టీ వాళ్ళే కూడా కబ్జాలు పెట్టారు. సో ఒకసారి చూడొచ్చు, ఇల్లీగల్, ఇదంతా కూడా ఇల్లీగల్ సంబంధించింది. మనకు ఏరోప్లేన్ సౌండ్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఒకసారి చూడొచ్చు మనం. ఇక్కడ నుంచే ల్యాండ్ అవుతుంది, ఇక్కడ నుంచే ఫ్లై అవుతుంది. ఇదంతా కూడా ఇప్పుడు కనిపిస్తున్న వెంచర్ అంతా కూడా వర్టెక్స్ సిటీకి సంబంధించిన వెంచర్లు. ఒక్కొక్క వెంచర్లో ఒక్కొక్క విల్లా కడతారు. అంటే ఒక్కొక్క విల్లా ఖరీదు వచ్చేసి 7 నుంచి 8 కోట్ల రూపాయలు ఉంటుంది. అన్ని విల్లాలు కట్టేసి 7 నుంచి 8 కోట్ల రూపాయలకి అమ్మేస్తారు. ఇట్లా కొన్ని వందల వేల విల్లాలు కట్టి ఒక వర్టెక్స్ సిటీ, ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని కొన్ని వేల కోట్ల భూములు కొల్లగొడుతున్నారు తెలంగాణలో. మనం అక్కడ నుంచి చూసినాం, ఎంట్రీలోంచి వర్టెక్స్ సిటీ ఎంట్రీ దగ్గర నుంచి 150 ఫీట్ల రోడ్డు ఒకటి, దాంట్లో ప్రైవేటు వాళ్ళవి ఉన్నాయి, అసైన్డ్ భూములు ఉన్నాయి, ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం చూపిస్తుంది ఎయిర్పోర్ట్ ల్యాండ్ ఇదంతా కూడా ఒక్కసారి చూడవచ్చు. ఇదంతా కూడా వెంచరే, ఇది మొత్తం కూడా వెంచరే. ఈ గోడ దాటిన తర్వాత మనకి ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది. ఎయిర్పోర్ట్ రోడ్డు, అంటే రోడ్డు మీన్స్ ఏరోప్లేన్స్ ఇక్కడ ఫ్లై అవుతాయి, ల్యాండ్ అయితే అన్నీ కూడా జరుగుతుంటాయి. దాదాపు ఇది కొన్ని వేల కోట్ల కుంభకోణం. ఇందులో కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి, వర్టెక్స్ వర్మ వీళ్ళంతా కూడా కలిసి చేస్తున్నటువంటి కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా. మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్కి కంప్లైంట్ చేసినా కూడా మా వల్ల కావట్లేదు, దీంట్లో పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి హైడ్రా కమిషనర్ కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి. మరి ఎవరు కాపాడాలి ఈ భూములని? దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించిన భూములు ఇన్ని వేల కోట్లు కొల్లగొట్టబడుతుంటే ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి మాట్లాడకుండా? కొన్ని వందల మంది బౌన్సర్లను పెట్టి, తుపాకులు పెట్టి అసైన్ భూములలో ఎవరైతే పేద సంబంధించిన వ్యక్తులను వాళ్ళను బెదిరించి వాళ్ళ భూములు లాక్కొని తుపాకులు పెట్టి బెదిరించి ఈ ల్యాండ్ అంతా కూడా అక్కడ మనం ఇందాక చూపించినాం, అదంతా కూడా గుంజుకొని కబ్జా పెట్టేసి ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించాలి, దీని మీద స్పందించి ఈ భూములన్నీ కూడా రికవర్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ సోషల్ మీడియాలో మొత్తం కూడా వైరల్ అయిపోయింది, ఇదంతా కూడా అక్రమ కట్టడాలు, అక్రమ నిర్మాణాలు, అక్రమ వెంచర్లు అని చెప్పేసి. ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది కనిపిస్తుందా? ఈ గోడ పక్కనే ఎయిర్పోర్టు, ఈ గోడ యువతల వెంచరు. సో ఇది ఎయిర్పోర్ట్ ల్యాండ్, 100% ఎయిర్పోర్ట్ ల్యాండ్. పక్కనే జస్ట్ ఆ గోడ పక్కనే మొత్తం కబ్జా పెట్టేసి వెంచర్ వేసి పడేశారు. ప్రభుత్వానికి సంబంధించిన భూములు కూడా ఇందులో కబ్జా పెట్టారు. మరి ప్రభుత్వాలు తెలుసా తెలీదా వాళ్ళకి ఇదంతా జరుగుతుందా అంటే తెలిసే ఉంటుంది 100%. కెమెరా పర్సన్ విజయ్ భాస్కర్తో భార్గవ్, మైక్ టీవీ.